హాయ్ అండి అందరికీ. నా పేరు సూర్యతేజ మంద. నేను ఈ వీడియోలో అల్ట్రా వైడ్ యాంగిల్ గురించి చెప్తా. లాస్ట్ వీడియోలో ఎస్టాబ్లిష్మెంట్ షాట్ గురించి చెప్తా. కాకపోతే అది ఇది ఒకటి కాదు, అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ డైరెక్టర్ చాయిస్ అనమాట. వైడ్ యాంగిలే తీసుకోవాలనే ఉంది, అల్ట్రా వైడ్ యాంగిలే తీసుకోవాలనే ఉంది, లాంగ్ షాట్ తీసుకోవచ్చు, ఫుల్ షాట్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. డిపెండ్ ఆన్ డైరెక్టర్ చాయిస్ అండ్ డిమాండ్ ద స్టోరీ. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అల్ట్రా వైడ్ యాంగిల్ మనకి ఎందుకు అవసరం అంటే, ఇక్కడ లొకేషన్ని ఎంఫసైజ్ చేసి చెప్పిద్ది అనమాట ఈ షాట్. అంటే ఈ లొకేషన్ని సబ్జెక్ట్ చూసినప్పుడు ఒక భయానికి గురి అవటం కానీ, నిరుత్సాహపడటం కానీ, సంథింగ్ ఈ లొకేషన్లో ఏదో అతనికి జరుగుతుంది అని సబ్జెక్ట్ ఫీల్ అవుతాడనమాట. అంటే ఈ లొకేషన్లో సబ్జెక్టు చాలా చిన్నగా అవపడతాడు, లొకేషను చాలా పెద్దగా ఉండిద్ది అనమాట. అంటే లొకేషన్లో ఎక్కడో ఉంటాడు సబ్జెక్టు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, లొకేషన్ ఎస్టాబ్లిష్ చేయటం. అంటే మన కథకి అవసరమైన లొకేషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అప్పుడు మనం వైడ్ కానీ, లాంగ్ కానీ, ఫుల్ కానీ, క్లోజప్ కానీ వెళ్తామన్నమాట. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, లొకేషన్ ఎస్టాబ్లిష్ చేయడం. అంటే ఈ సంథింగ్ ఈ లొకేషన్లో ఏదో జరుగుతుంది అని చెప్పడానికి ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రాబోయే వీడియోలో మళ్ళీ కలుద్దాం.